హైదరాబాదు మన తెలంగాణ రాష్ట్రం జీసీసీలకు సంబంధించి గ్లోబల్ కేపబిలిటీస్ సంబంధించి ఒక ప్రధానమైన కేంద్రంగా ఎదగాలని ఒక ఆలోచన దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం మా డిపార్ట్మెంట్ కొత్త జీసీసీ పాలసీని తీసుకురాబోతున్న సందర్భంలో స్టేక్ హోల్డర్స్కి సంబంధించి ఈరోజు వారందరు ఇచ్చిన అభిప్రాయాలను కూడా తీసుకొని నూతన జీసీసీ పాలసీని అతి త్వరలో ప్రకటించబోతా ఉన్నాం. మరి చాలా రాష్ట్రాల్లో ఉన్న మంచి ఉదాహరణలు కూడా తీసుకుంటాం. ఈ ప్రాంతానికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడున్న టాలెంట్ ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకొని మా జీసీసీ పాలసీని అతి త్వరలో కూడా ప్రకటన చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ అలాంగ్ విత్ జీసీసీస్ అంటే మోస్ట్ ఆఫ్ ది జీసీసీ అమెరికన్ కంపెనీస్ యూరోపియన్ కంపెనీస్ ఇదంతా ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాము. సో తెలంగాణకు సంబంధించినంత వరకు మినిస్టర్ గారు చెప్పినట్లు దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ న్యూ జీసీసీ పాలసీ ఫర్ తెలంగాణ. పర్టికులర్గా టైర్ 2, టైర్ 3 సిటీస్లో జీసీసీస్ అక్కడ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలంటే ఏమేమి వసతులు ప్రొవైడ్ చేయాలా, తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎలాంటి టాలెంట్ పూల్ క్రియేట్ చేయాలా, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు క్రియేట్ చేయాలా, అవన్నీ రిక్వెస్ట్ అన్నీ వచ్చినాయి జీసీసీ కంపెనీ నుంచి. ఆ తెలంగాణ జీసీసీ పాలసీలో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. అది కాకోకుండా ఐఎస్ఎఫ్ ఈ సంవత్సరం రూరల్ ఇన్నోవేటర్స్ని అంటే చాలామంది ట్రైబల్ స్టూడెంట్స్ తర్వాత రూరల్ పీపుల్ ఇన్నోవేషన్ కాంపిటీషన్ రన్ చేస్తున్నాము. వాళ్ళందరినీ కూడా ఒక 50 మందిని అంటే నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, కేరళ ఈ రాష్ట్రాల నుంచి ఈ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ని అమెరికాలో ఆస్టిన్ నగరంలో మే కాన్ఫరెన్స్ ఒకటి పెద్ద ఫస్ట్ జూనికార్న్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ కాన్ఫరెన్స్కి వీళ్ళందరినీ తీసుకెళ్లాలని చెప్పేసి వర్కౌట్ చేస్తున్నాము. నా యుఎస్ కౌన్సిల్ జనరల్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఆ వీసాస్ ఇవ్వడానికి కూడా వాళ్ళు తొందరగా వీసా ప్రాసెస్ చేసి ఇలాంటి రూరల్ పీపుల్ని సెలెక్ట్ చేసి అమెరికాకి తీసుకెళ్తే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ దిస్ నాట్ ఓన్లీ దిస్ ఇయర్ ఆన్ ఇయర్ విల్ బీ టేకింగ్ ది రూరల్ ఇన్నోవేటర్స్ టు నాట్ ఓన్లీ అమెరికా, నెక్స్ట్ ఇయర్ వి మే బీ టేకింగ్ దెమ్ టు ఆస్ట్రేలియా. సో దట్ వాళ్ళకి మిగతా కంట్రీస్ చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎలాంటి చదువుతున్నారు, ఈ బీద వాళ్ళకి పర్టికులర్గా విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఒక నూతన ఉత్తేజం వస్తుంది. దాని ద్వారా ఆటోమేటిక్గా దే విల్ ఆల్సో బికమ్ గ్రేట్ ఎంటర్ప్రెన్యూర్స్. ఆ ఉద్దేశంతో ఈ ఐఎస్ఎఫ్ జూనికార్న్స్ కాన్ఫరెన్స్ మే 29th and 30th అమెరికాలో పెడుతున్నాము. ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పీపుల్ ఆల్సో టు పార్టిసిపేట్ ఇన్ ద కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ.